కాలానికి అతీతుడైన మహాశివుడికి నిత్యం అభిషేకాలు, పూజలు చేస్తుంటాం. ఆయన మన మనసులోని మాలిన్యాలను తొలగించి స్వచ్ఛతను, సంతోషాన్ని ప్రసాదిస్తాడు. ఆ స్వామికి 64 రూపాలు ఉన్నాయని శివపురాణం పేర్కొంది. ఇక మహాశివరాత్రి సందర్భంగా పరమేశ్వరుడికి ఉన్న 6 విశిష్ట రూపాలను గురించి తెలుసుకొని తరిద్దాం. మొట్టమొదట లింగోద్భవమూర్తి. లింగమధ్యే జగత్సర్వం అన్నారు. ఈ సృష్టి మొత్తం లింగ రూపంలోనే ఉందన్నది సారాంశం. ఆధిక్యత గురించి బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తుల మధ్య వివాదం తలెత్తింది. ఆ సంవాదాన్ని పరిష్కరించేందుకు పరమేశ్వరుడు అగ్నిలింగ రూపాన్ని ధరించాడు. ఆ రూపానికి ఆది అంతం ఎక్కడో చూసి రమ్మన్నాడు శివుడు. పరీక్షలో నెగ్గలేకపోయిన బ్రహ్మ అబద్ధపు సాక్ష్యం చెప్పించారు. సాక్ష్యం చెప్పిన ఆవు, మొగలి పువ్వులను శపించాడు శివుడు. మనమెంతటి సమర్థులమైన, అధికులమైన వినయ విధేయతలతో వ్యవహరించాలని, ధర్మానికి కట్టుబడి ఉండాలని హితవు పలికాడు. ఈ అపురూప ఘట్టం చోటు చేసుకున్న రోజును మహాశివరాత్రి పర్వదినంగా వేడుక చేసుకుంటున్నాం. పూజలు, అభిషేకాలు చేస్తున్నాం. అలానే ప్రతి నెల కృష్ణపక్ష చతుర్దశి రోజును మాస శివరాత్రిగా పరమేశ్వరుని ఆరాధిస్తాం. ఇక రెండవ రూపం గురించి కూడా తెలుసుకుందాం. ఇది నటరాజమూర్తి. సృష్టి, స్థితి, లయల విన్యాసాలను తెలియజేస్తుంది. నటరాజ స్వరూపం విశ్వానికి సంబంధించిన సకలం, సర్వం నటరాజ భంగిమలో దర్శనమిస్తాయి. నటరాజు వలయాకార అగ్నిమండలం జగత్తు నిరంతర గమనానికి సంకేతం. కాలం నిలవదు, మార్పు తథ్యమని చాటుతుంది. కుడి చేతిలోని ఢమరుక శబ్దం సృష్టికి మూలమని తెలియజేస్తుంది. ఎడమ చేతిలోని అగ్నిజ్వాల లయకు ప్రతీక. అభయముద్రలో ఉన్న కుడి కింద చేయి భక్తులకు భయం వీడమని భరోసా ఇస్తుంది. కాళ్ల వైపు చూపుతున్న ఎడమ కింద చేయి శరణు వేడితే మోక్షం ప్రాప్తిస్తుందని సూచిస్తుంది. మరుగుజ్జు రూపాన్ని తొక్కిపెట్టిన కుడిపాదం అజ్ఞానాన్ని, అహంకారాన్ని తొలగిస్తున్నట్టుగాను, పైకి లేచి ఉన్న ఎడమపాదం విముక్తికి చిహ్నంగాను దర్శనమిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే జీవితం ఒక నృత్యమని, అందులో లయ సాధించినప్పుడే మోక్షం పొందుతామని నటరాజ స్వరూపం ప్రబోధిస్తుంది. ఆహా, ఎంత చక్కటి నటరాజమూర్తి రూపమండి! ఇక ముచ్చటగా మూడవ మూర్తి గురించి కూడా తెలుసుకుందాం. దక్షిణామూర్తి. సహజంగా మనలో ఉన్న పరిపూర్ణతను విద్య వ్యక్తపరుస్తుంది అన్నారు స్వామి వివేకానంద. ఆ విద్యను అందించేది గురువు. శివుడు ఆది గురువు. అపార ఆధ్యాత్మిక జ్ఞాన సంపద ఉన్నప్పటికీ సమాధానం దొరకక తికమక పెట్టే ధర్మ సందేహాలను దక్షిణామూర్తి నివృత్తి చేస్తాడు. ఊరికి ఉత్తరాన శ్మశానం ఉంటుంది. ఆ శ్మశానమే శివుడి ఆవాసం. స్వామి దక్షిణాభిముఖుడై ఉండటం వల్ల ఈ రూపానికి దక్షిణామూర్తి అనే పేరు వచ్చిందని చెబుతారు.
అంతకు మించిన ఆంతర్యమూ ఉంది. ఆయనను ఆరాధించేందుకు ఉత్తర దిక్కుకు తిరగాలి కదా. అంటే మనం చివరికి చేరుకునే స్థలం వైపు. అక్కడికి చేరుకునేలోపు ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించి జ్ఞానం ఆర్జించేందుకు చివరికి ముక్తిని పొందేటట్లు చేయడానికి పరమశివుడు ఈ రూపం దాల్చాడు. విన్నారుగా దక్షిణామూర్తి విశేషాలు. ఈ దక్షిణామూర్తిని హైదరాబాదులోని రాష్ట్రపతి నిలయంలో చూశాను. ఆ వీడియో మీరు కూడా చూడండి. ఇక తరువాత మూర్తి 4వ మూర్తి. ఆ 4వ మూర్తి గురించి కూడా తెలుసుకుందాం. ఈయన భిక్షాటన మూర్తి. బ్రహ్మతలను ఖండించిన దోషం పోవడానికి భిక్షాటన మూర్తి రూపం ధరించాడు శివుడు. జడలు కట్టిన జుట్టుతో ఒంటి మీద పులి చర్మాన్ని, మెడలో పాములను ధరించి బ్రహ్మకపాలాన్నే భిక్షాపాత్రగా చేసుకుని ఇంటింటా భిక్ష కోరుతూ వీధుల్లో తిరుగుతాడు. తమను తాము గొప్పగా ఊహించుకొని అహంకరించేవారు పరమేశ్వరుడి నిరాడంబరత్వం చూసి పరివర్తన చెందడం తథ్యం. భిక్షాటనమూర్తి తన చివర మజిలీగా వారణాసి పట్టణం చేరుకుంటాడు. తన రాజ్యం సుభిక్షంగా ఉందని అహంకారంతో విర్రవీగుతున్న కాశీరాజు భిక్ష కోరుతూ తిరుగుతున్న శివుణ్ణి చూసి తనకది అవమానమని ఆగ్రహించాడు. సాక్షాత్తు అన్నపూర్ణాదేవి స్వామివారికి భిక్ష అందించటంతో పాటు రాజుకు జ్ఞానోదయం కలిగిస్తుంది. అహంకారం తలకెక్కితే ఇక మన వద్ద ఎన్ని సంపదలున్నా అవన్నీ వ్యర్థమేనని ప్రబోధిస్తుంది ఈ భిక్షాటనమూర్తి స్వరూపం. అద్భుతంగా అనిపిస్తోంది కదూ. ఇక 5వ మూర్తి గురించి కూడా తెలుసుకుందాం. కాల సంహారమూర్తి. ఎదుటివారు చెప్పేదాన్ని అపార్థం చేసుకున్నా, సరిగా అన్వయించుకోలేకపోయినా ఫలితం ఘోరంగా ఉంటుందని తెలియచేసేందుకు శివుడు ఈ రూపం దాల్చాడు. మృకండ మహర్షి పుత్రుడు మార్కండేయుడు. సంతానం లేని మహర్షి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై వృద్ధాప్యం వచ్చే వరకు జీవించే దుష్టుడైన పుత్రుడు కావాలా, లేక 16 ఏళ్ళు జీవించిన తదుపరి చిరంజీవిగా మిగిలిపోయే కుమారుడు కావాలా అని అడిగాడు. సజ్జనుడే కావాలన్నాడు మహర్షి. అలా జన్మించిన మార్కండేయుడు బాల్యం నుంచే సదాశివ ధ్యానంలో ఉండేవాడు. శివుడి వరం గురించి తెలుసుకున్న మార్కండేయుడు తిరుక్కడయూరు క్షేత్రంలో అమృత ఘటేశ్వర స్వామిని చేరుకుని శివుణ్ణి పూజించసాగాడు. బాలుడి మరణ సమయం సమీపించగా యమధర్మరాజు వచ్చాడు. శివ సన్నిధిలో ఉన్న మార్కండేయుడిని పైకి యమపాశం విడవగా అది శివలింగాన్ని తాకింది. దాంతో శివుడు ప్రళయ రుద్రుడిగా ప్రత్యక్షమై యముణ్ణి సంహరించాడు. కానీ
మార్కండేయుని కోరిక మేరకు తిరిగి బతికించాడు. తన కర్తవ్యంలో ఈ పొరపాటు ఎలా జరిగిందన్న సందేహాన్ని యముడు వ్యక్తం చేయగా తానిచ్చిన వరంలో మరణం ప్రస్తావనే లేదు. 16 ఏళ్ళు తరువాత చిరంజీవిగా మిగిలిపోతాడని మాత్రమే చెప్పానంటూ వరంలోని సూక్ష్మ ధర్మాన్ని వివరించాడు. నిజంగా ఆయనిచ్చే వరాలన్నీ మనకెప్పుడూ మంచే జరుగుతాయి. ఎందుకంటే శివుడు బోలా శంకరుడు కదా, మనకెప్పుడూ కూడా ఆపద రానియడు. ఇక చిట్ట చివరి మూర్తి, అందరికీ ఇష్టమైన మూర్తి, అర్ధనారీశ్వర మూర్తి. ఇక ఆ మూర్తి గురించి కూడా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు నేను చదివే శ్లోకంలో ఏమైనా తప్పులుంటే మాత్రం నన్ను క్షమించండి. వాగర్భావివ సంపృక్తౌ వాగర్భ ప్రతిపత్తయే జగతం పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మహాకవి కాళిదాసు అర్ధనారీశ్వర తత్వాన్ని వర్ణించిన వైనమిది. మాటను అర్థాన్ని ఎలా వేరు చేయలేమో ఆ విధంగానే పార్వతీ పరమేశ్వరులను వేర్వేరుగా చూడలేమన్నది ఈ శ్లోక భావం. సృష్టి రహస్యాన్ని తెలియజెప్పడానికే పరమశివుడు ఈ రూపం దాల్చాడు. స్త్రీ పురుష మేలు కలయికే సృష్టి అని, పరమశివుడు పురుషతత్వానికి, పార్వతి స్త్రీతత్వానికి సంకేతమని ఈ రూపం చాటుతుంది. భార్యాభర్తల బంధాన్ని అన్యోన్యంగా ఆరోగ్యకరమైన రీతిలో గడపాలని ప్రబోధించటమే ఇందులోని సందేశం. ఆహా, ఎంత చక్కటి సందేశం ఈ అర్ధనారీశ్వర మూర్తిలో ఉంది కదా. ఈ విషయం అర్థం చేసుకుంటే ప్రతి ఒక్క భార్యాభర్త ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా జీవించవచ్చు. పరమేశ్వరుణ్ణి రూపాల్లో ఎంత పరమార్థం ఉంది కదా. లింగోద్భవ మూర్తి, నటరాజమూర్తి, దక్షిణామూర్తి, భిక్షాటన మూర్తి, కాల సంహారమూర్తి, ఇక చిట్ట చివరగా అర్ధనారీశ్వర మూర్తి. ఎంత చక్కటి భావనలున్నాయో కదా. ఇక రాబోయే మహాశివరాత్రికి ప్రతి ఒక్కళ్ళకి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అందరూ చక్కగా పండుగ జరుపుకోండి, ఆ శివుని ఆశీస్సులు పొందండి. మీతో పాటు నేను కూడా ఎన్నో విషయాలను తెలుసుకోగలిగాను. మరి విన్నాక మీ స్పందన తెలుపుతారుగా. అలాగే ఇతరులతో కూడా షేర్ చేయండి. ఇక నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే బోలెడన్ని మంచి మంచి విషయాలను మీరు తెలుసుకోవచ్చు. ఇక శివరాత్రికి చలి శివశివ అంటూ వెళ్ళిపోతుందట. అందుకే ఇక రాబోయేది ఎండాకాలం. మరి అందరూ జాగ్రత్తగా ఉండండి.